ఇప్పుడు కుంటిసాగులు చెప్తుంది చంద్రబాబు. బీసీ విద్యార్థులు ఉన్నత చదువులు చదవడం సీఎం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదని ఎంపీ ఆర్ కృష్ణయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన 8,000 కోట్ల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లిస్తే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా సీఎం స్పందించడం లేదని ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. 100 బీసీ కాలేజీ హాస్టళ్లు 119 బీసీ గురుకులాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 3న తరగతులు బహిష్కరించి కలెక్టరేట్లను ముట్టడించాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన బీసీ విద్యార్థి సంఘాల సమావేశంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్ కృష్ణయ్యతో పాటు ఎమ్మెల్సీ మధుసూదనాచారి పాల్గొన్నారు. బీసీ విద్యార్థులు చదువుకుంటే ఓరుస్తలేరు. బిడ్డ మీ ఇళ్ళకి ఇస్తున్నా కోట్ల కోట్లు, 100,000 కోట్లు, లక్షల కోట్లు రాష్ట్రాన్ని లూటీ చేసి దగా చేస్తుంది. మంత్రులు ఎమ్మెల్యేల అవినీతి లోపల పోటీ పడుతున్నారు. అసలు ఇప్పుడు మేము ఫీజుల రియంబర్స్మెంట్ కాదు, ఇక ముందు పోరాటం అవినీతి వ్యతిరేక పోరాటం. అవినీతి ఎంత పరకాష్టకు చేస్తుందంటే దుర్మార్గులు రాష్ట్రాన్ని భూములు మిగులుతలేవు, ఆస్తులు మిగులుతలేవు, ఖజానా మిగులుతలేదు, ఇండ్లు మిగులుతలేవు. మొత్తం రాష్ట్రంలో జరిగేది లూటి. అందుకే మనం అవినీతి వ్యతిరేక పోరాటాలు చేయాలని విద్యార్థి యువకులకు పిలుపునిస్తున్నాం. రెండోది ఫీజుల బకాయిలు ఇవ్వకపోవడం వల్ల 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు దాదాపు 8,000 నుంచి 10,000 దాకా పేరుకుపోయినాయి బకాయిలు. ఈ బకాయిలు ఇవ్వాలని ఎంత పోరాడి ఉద్యమాలు చేసి ఈ స్కీమ్లన్నీ పెట్టిస్తే మీ పిల్లలు చదువుకుని పైకి వస్తున్నారు. ఈ ప్రభుత్వం ఓర్వలేక ఎత్తేయడానికి కుట్రలు చేస్తుంది. దీన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత. నంద్యాల జిల్లా చాబోలు హైవేపై పెద్ద ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున చాబోలు హైవే సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్